అన్న ఇప్పుడు బిగ్ బాస్లో మీ ఫ్రెండ్షిప్ అనేది చాలా బాగా కనిపించింది మాకు. అయితే ఎప్పుడైతే మెహబూబ్ గారు ఎలిమినేట్ అయిన తర్వాత ఒక ఈవెంట్లో వచ్చినప్పుడు మీకు ఇలా ఫింగర్స్ ఇలా చూపించడం, అది దాని గురించి బాగా వైరల్ అయింది కదా, ఆన్సర్ ఏం చెప్తారు ఇప్పుడు? ఏంటి ఏం చూపించారు అసలు? నెలకెళ్ళి బయటకు రాలేదు. టాప్ 3 అనా? సరే, ఈరోజు క్లారిటీ ఇస్తాం మీ అందరికీ. నేను బేసికల్లీ నేను ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పా. సో నేను ఈరోజు చెప్తున్నా, ఆ రోజు ఇలా అన్నప్పుడు మేము క్వశ్చన్ అడిగినాం వాడిని. ఏమడిగినామంటే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంతమంది రా అని అడిగినాం. మా మైండ్ సెట్ ఎక్కడి వరకు ఉండే అంటే, లోపల ఉన్న మాకు ఇంత ఉంటుందని తెలియదు కదా, ఇంతమంది పబ్లిక్ వస్తారు మాకు, అరే ఇంత పేరు సంపాదించడం తెలియదు కదా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఎంత అని. అంటే ఇట్లా అన్నాడు ఏదో ఇట్లా అన్నాడు. నాకు అర్థం కాలే నాకు ఆ టైంలో నిజంగా. ఒకవేళ నేను ఒకవేళ సిగ్నల్ నేను చూసి నేను చేసిన అంటే నిజంగా ఎప్పుడైనా ఒప్పుకునేటోడిని 100%. ఇప్పటికి కూడా ఒప్పుకుంటా, ఏమైతుంది ఒప్పుకోవడానికి. బట్ నేను చూడలేదు, నేను అది నిజంగా చూడలే. ఒకవేళ చూసి ఉంటే 10 లక్షలకు ఓకే అనేటోడిని, 20 లక్షలకు ఓకే అనేటోడిని. 25 లక్షలకి ఎందుకు ఓకే అన్నా అంటే లాస్ట్కి ఎట్లాగో ఎవరో ఒకరికి గెలుస్తారు. సో నాకేంటంటే ఈగో సాటిస్ఫై అవుతుంది. ఏంటిదంటే ఓకే నాకు 25 లక్షలు గెలిచినోడికి 25 లక్షలు అట్లా అని చెప్పేసి నేను ఆ ఉద్దేశంతో నేను ఆల్రెడీ అఖిల్తోని ఆ డిస్కషన్ చేసుకున్నాం. అట్లా నేను తీసుకున్నా. డాడీ కూడా చెప్పిండు, సరే నేను చెప్పడం అంతా పక్కన పెడితే మా పేరెంట్స్ చెప్పారు కదా తీసుకో అని చెప్పేసి. సో ఇంకేం కావాలి అందులో? సో ఆ సిగ్నల్ అనేది రాంగ్. అది ఇప్పటికి కూడా వస్తూ ఉంటాయి కమెంట్స్, అందులోకెళ్ళి బయటికి వచ్చేయండి. సో మీ నుంచే నేను వచ్చిన. సో నేను ఒకటే చెప్తాను, అందులోకెళ్ళి బయటికి వచ్చేసి అది అంతా పక్కన పెట్టేసి నేను ఒకవేళ నా పర్ఫార్మెన్స్ లేకపోతే నా సినిమాలు నచ్చితే వెళ్ళి చూడండి, నాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇందాక చెప్పినట్టు తమిళ్, మలయాళం, అదేంటి కన్నడ, ఈ అన్ని లాంగ్వేజెస్లో ఏదైతే అందరూ లైక్ చిన్న స్క్రీన్ నుంచి స్టార్స్ అవుతున్నారో అట్లా తెలుగులో కూడా కొంతమంది అవ్వాలే, మీ సపోర్ట్ ద్వారా అవ్వాలని కోరుకుంటున్నాను. శోభ గారు మీకు క్వశ్చన్.